మీరు గమనించారో లేదో, చాలా సందర్భాలలో గుండెపోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తుంది. ఈ టైంలోనే గుండెపోటు రావడానికి కారణం ఏమిటంటే, మన శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ నియమానికి అనుగుణంగానే గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సిజన్ అవసరం అవుతుంది. అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతూ ఉంటాయి. అందుకే చాలా మందిలో హార్ట్ అటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. అయితే మనం ఇప్పుడు హార్ట్ అటాక్కి ముందు కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాము. 1. ఛాతీలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతీపై పెట్టినట్లు అనిపిస్తున్నా అది హార్ట్ అటాక్కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు. వెంటనే వైద్యుని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి. 2. శరీరం పైభాగం నుండి ఎడమ చేతి క్రిందగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపిస్తుంది. 3. కాళ్ళు, పాదాలు, మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ అటాక్కు సూచనలుగా భావించాలి. 4. గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా అసాధారణ రీతిలో ఉంటుంది. కాబట్టి హార్ట్ బీట్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. 5. హార్ట్ అటాక్కు సంబంధించిన లక్షణాలలో మరొకటి శ్వాస ఆగిపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. అయితే మనం ఇప్పుడు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రతిరోజు అరగంట పాటు నడవటం అలవాటు చేసుకోండి. రోజులో 1.5 స్పూన్ మాత్రమే ఉప్పును తీసుకోండి. ఆల్కహాల్, పొగ త్రాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా మానేయండి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోవద్దు. షుగర్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.